వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చే అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. నేను దేశ్కి నేత అవుతానని, కేంద్రంలో చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేడు రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయిందని అన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల లోతులో తీసి బొంద పెట్టారని అన్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కంటికి కూడా కనిపించదని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి తెలిపారు. ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం డాక్టర్ మల్లు రవి విజయాన్ని పురస్కరించుకొని వనపర్తి రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, పట్టణ కౌన్సిలర్ వెంకటేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, ధనలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి ప్రజలు రాసిచ్చారా? ఇప్పటికి నేను 4-5 సార్లు మాట్లాడినా అయినా మీకు మార్పు రావట్లేదు. ఎవరబ్బా సొత్తు వాళ్ళందరూ, ఎవరైతే ఇంటి దొంగలు, బయటి దొంగలు అందరూ ఇక్కడ రాజీవ్ చౌక్ వచ్చి సమాధానం చెప్పాలి. ఒక్క సీటు కూడా రాలే. ఈయన ప్రధానమంత్రి అవుతాట, దేశ్కి నేతలంటే ఈయన. అందుకే కర్రు కాల్చి వాత పెట్టాం. మొన్న ఏమన్నా మిగిలిపోయిన తుక్కు పట్టిన టైర్లు, తుక్కు పట్టిన కారు, దానికి మొత్తం తుక్కు 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 చేస్తే ఇంకా స్క్రాప్ కూడా వనికి రాదు. స్క్రాప్ కొనేటోడు కూడా ఆ కార్లు కొన్నాడు. మొన్న మనకు 86,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకు. ఆ పర్సెంటేజ్ ప్రకారం 70 నుంచి 74,000 రావాలి. మన పోలింగ్ పర్సెంటేజ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 43,000 వచ్చినాయి. ఇంక నువ్వు తలకా ఎక్కడ పెట్టుకుంటావు పీట? వనపర్తిలున్న బీఆర్ఎస్ నేత. ఇంకా మనకు బీఆర్ఎస్ పార్టీ అనేది కంటికి కనిపించదు. ఈ మధ్యకాలంలో వనపర్తిలో మొన్న ఒక 4-5 రోజుల కిందట అమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను అవమానపరిచిన ఈ వనపర్తి నేత వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీ బాస్, మీ గురువు, మీ జాతిక నేత ఢిల్లీ వెళ్ళి ఫ్యామిలీ తీసుకెళ్లి సోనియా గాంధీ కాళ్ళు మొక్కినప్పుడు ఎక్కడ పోయింది మీరు? మీ అహంకారం, మీ ఆత్మాభిమానం. దాంతో పాటు అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ గా అమ్మ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ఒప్పుకున్న మీ కేసీఆర్ గారు మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడినావు? నీకేం నైతిక హక్కు ఉంది? ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదో 1,200 చిల్లర వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉండే. దాంట్లో 280 నుంచి 300 ఎంపీటీసీలు, జేపీటీసీలు, కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలు ఉండే. అయినా కూడా 684 ఓట్లు వచ్చినాయి. నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు. కానీ మాకు అన్నొస్తే ఇన్నొస్తా అని చెప్పుకున్నారు. ఈ రోజు మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలి. మీ గురించి రేపటి నుంచి మేము మాట్లాడడం చాలా బుక్కులు ఎక్కువ చదివి తెలివి ఎక్కువై చాలా ఎక్కువ చేస్తున్నారు. మీరు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. మీకు వనపర్తిలో మాట్లాడే నైతిక హక్కు లేదు, వనపర్తిలో పార్టీ గురించి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ప్రజలు తీర్పిచ్చిండ్రు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. దాంతో పాటు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మనకు కొన్ని ఇంటి దొంగలు, కొంతమంది ఎదురుగొచ్చే దొంగలు, కొంతమంది పక్కనున్న దొంగలు, కొంతమంది అధికారం లేకపోతే ఒక గంట కూడా ఉండలేని ఈ మధ్యలో చేరైన ఆ దొంగలు అందరు కలిపి, ఆ దొంగలు, ఈ దొంగలు, పాత దొంగలు, ఇంటి దొంగలు, కొత్త దొంగలు, ఎదురుగున్న శత్రువులు అందరు ఒకటే అక్కడ వనపర్తి బౌండరీ దాటి అక్కడ కొత్తకోట కాడ ఓటర్లు కూర్చుంటారు. ఇటు సైడ్ పోయి గోపాల్పేటలో కూర్చుంటారు, అటు సైడ్ పోయి అల్లపూర్లో కూర్చుంటారు. వీళ్ళందరూ ఎక్కడ వనపర్తిలో ఎంపీ ఎలక్షన్ లో మల్లు రవి గారికి మెజార్టీ వస్తే అది మేఘారెడ్డికి క్రెడిట్ వస్తుంది. కాబట్టి ఎట్లన్నా తగ్గించాలని, ఎట్లన్నా చేయాలని ఎన్ని కుతంత్రాలు చేసినా వనపర్తి ప్రజలు గుండెల్లో పెట్టుకొని దాదాపు 5,000 లీడ్ ఇచ్చిన మీ అందరికీ, వనపర్తి ఓటర్లందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మేము పార్టీలో మన అందరు పనిచేసే కార్యకర్తలను ఇదే చౌరస్తాలో మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ అందరు పదవులు ఇద్దామని. కానీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అనరాని మాటలు అంటున్నారు, కొన్ని అక్రమ సంబంధాలు చేసుకొని తిరుగుతున్నారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటి మేఘారెడ్డికి పేరు రాకూడదు. ఓకే, మేఘారెడ్డికి పేరు రాకూడదు అని మీరు 8 నుంచి 10 మంది ఎవరైతే సన్యాసులు ఉన్నారో
మీరు చెప్తే కాదు బిడ్డ. వనపర్తి ప్రజలందరూ మేఘారెడ్డిని దీవించడానికి, మేఘారెడ్డిని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. మీరు ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ చేయలేదు. వనపర్తి ప్రజలు ఇచ్చిన మాకు మీరు అది దృష్టిలో పెట్టుకున్నాలి. మీకేమన్నా వనపర్తి ప్రజలు రాసిచ్చిరా? ఇప్పటికి నేను 4-5 సార్లు మాట్లాడినా అయినా మీకు మార్పు రావట్లేదు. ఎవరమ్మా సొత్తు మీకు రాసిచ్చిందా, మీకు రాసిచ్చిందా, మీకు రాసిచ్చిందా? వాళ్ళందరూ ఎవరైతే ఇంటి దొంగలు, బయట దొంగలు అందరూ ఇక్కడ నుంచి అడుగుతున్నా నేను. మీకు ఏమైనా రైట్ ఉందో వనపర్తి మీద? నేను నచ్చకపోతే ఇంకోని గెలిపిస్తారు రేపు. అవన్నీ ఎందుకు ఆలోచన చేస్తలేదు మీరు? ఎప్పుడు మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి, మా ఫ్యామిలీసే ఉండాలి అనుకుంటారు. ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ మీరు మార్పు, వనపర్తి ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మీరు కూడా మారాలి. ఇంకొకటి, ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో ఇంకొక అక్షింతల పార్టీ, మనం ఎలక్షన్ల ముందు మాట్లాడుకున్నాం. అక్షింతల పార్టీకి అయోధ్యల రామాలయం కట్టిన అయోధ్యలో బీజేపీ అభ్యర్థి 45,000 ఓట్లతో ఓడిపోయిండు. బీజేపీ అభ్యర్థి అయోధ్యలో రామాలయం కట్టిన దగ్గర 45,000 ఓట్లతో ఓడిపోయింది. కానీ మన ప్రజలు, మన సౌత్ ఇండియా ప్రజలు, తెలంగాణ ప్రజలు, కర్ణాటక ప్రజలు ఇటు సైడ్ కొంచెం అక్షింతలకు నమ్మి మోసపోయినారు. కానీ మనం ఎవరు ఆధారపడద్దు. ఆ బీజేపీకి వచ్చిన ఓట్లు ఓన్లీ శ్రీరాముని ఓట్లు, అక్షంతల ఓట్లు. అవి బీజేపీ పార్టీ కానే కాదు. కాబట్టి రేపు పొద్దున లోకల్ వారిలో ఒక బీజేపీ సర్పంచ్ గెలవడు, ఒక బీజేపీ ఎంపీటీసీ గెలవడు, ఒక బీజేపీ ఎంపీ గారు, ఒక కౌన్సిలర్ గారు. కాబట్టి మనం ఏం ఆధారపడద్దు. అవన్నీ మన ఓట్లు మనకు వస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఈ రోజు దాదాపు 233 సీట్లు మన ఎంపీ ఇండియా కూటమికి వచ్చినాయి. ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కాదు, మన సొంతంగా వాళ్ళకి రాలే, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి మనం అక్కడ వాళ్ళ పార్టీ చూసుకుంటారు. మల్లు రవి గారిని దాదాపు 90,000 మెజార్టీతో గెలిపించిన నాగర్ వనపర్తి నియోజకవర్గ ఓటరు దేవుళ్ళందరికీ మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉన్న ఓటర్ దేవుళ్ళందరికీ రాజు చౌకున మల్లురావు గారి తరఫున శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఫైనల్ కౌంటింగ్ అవుతుంటే ఆయన రాలేదు కాబట్టి ఆయన తరఫున మనందరికీ వనపర్తి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పమని చెప్పిండు. కాబట్టి ఆయన తరఫున మళ్ళొక్కసారి వనపర్తి ప్రజలకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్.